అధ్యక్ష, మీరు మైకు రాకేష్ రెడ్డి గారికి ఇస్తున్నారు. వారి కచ్చలు నాకు మైక్ ఇస్తే నేను మాట్లాడడానికి సిద్ధమని చెప్పంటున్నారు. కానీ వారు మైకు మహేశ్వర్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. వారు రాకేష్ రెడ్డి గారి సీట్లో కూర్చుంటే వారికి మైక్ పోయే అవకాశం. మహేశ్వర్ రెడ్డి గారి పక్కన మహేశ్వర్ రెడ్డి గారి సీటు లేలే. నేనేమంటున్నానంటే రాకేష్ రెడ్డి గారి సీటు అక్కడ కాదు, దయచేసి వారి సీట్లో పోతే బెటర్ ఏమో. మీరు రాకేష్ రెడ్డి గారు మైక్ ఇస్తున్నారు, మహేశ్వర్ రెడ్డి గారు లేస్తున్నారు. దీనివల్ల సమస్య ఇంకా మరింత జటిలమవుతుంది. ఇంతమంది చెప్పిన తర్వాత ఈరోజు మేము కూడా మళ్ళీ ఇప్పుడు మైక్ వచ్చింది కానీ నేను తప్పు మాట్లాడితే మళ్ళీ వేరేది కోద్ది అధ్యక్ష. ఇది విధానం కాదు. వెంటనే రాకేష్ రెడ్డి గారికి మైకిని, రాకేష్ రెడ్డి గారి స్థానంలో రాకేష్ రెడ్డి గారు కూర్చోమని ఉంది. వారి అభిప్రాయాలు ఈరోజు తప్పనిసరిగా జరిగిన దానికి చింతిస్తున్నాము, పొరపాటు మన్నించమని జవాబు చెప్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. అధ్యక్ష, 42 సంవత్సరాల క్రితం తీవ్రవాదుల గుళ్లకు బలైన ఇందిరమ్మ రాజ్యం ఈ రోజు తెలంగాణ నడుస్తున్నది. 42 ఏళ్ల తర్వాత కూడా ఇందిరమ్మ పేరిట అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇగో అన్న, మీ ఇప్పుడు ఒక మాట అంటే మళ్ళీ డైవర్స్ అవుతుంది. మేము నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడరాదా? మహిళల గురించి అని ఇంకో మాట అన్న డైవర్స్ అయితే ఊరుకుంటున్నాం. మీకు తెలుసు మహిళల విలువ తెలియదేమో మీకు అన్న ఇంకో డైవర్స్ మేము అన్నాం అనుకోరు, తప్పైపోతే అంటలేము. దయచేసి మహిళల విలువను తెలుసుకోండి. ఈరోజు ఇందిరమ్మ ఈ దేశం కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి ఇందిరమ్మ గురించి ఏ ఒక్క పొరపాటు మాట్లాడినా బాగుండదని మేము హౌస్ మొత్తం చెప్తుంది. వారు వెంటనే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. గౌరవ మహేశ్వరి గారు, మీరు కూర్చోండి. నేను చెప్తానండి, మీరు కూర్చోండి. నేను చెప్తాను, ఇస్తాను మీకు ఇస్తాను. కూర్చోండి, నేను చెప్తాను. కూర్చోండి, నేను చెప్తాను. కూర్చోండి. వాళ్ళకి ఇచ్చాను, మీకు ఇస్తాను. నేను మీకు మైక్ ఇస్తాను కానీ కూర్చోండి. మీరు రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. విప్పు గారు ప్లీజ్ కూర్చోండి. రాకేష్ రెడ్డి గారికి గౌరవ సభ్యుడు అనేటప్పుడు అవకాశం ఇచ్చడం, ఓ ఇంపార్టెంట్ విషయంలో మాట్లాడుతుంటే నిజంగా అది గిరిజనులకు సంబంధించి చాలా ప్రాంతంలో ఉన్నటువంటి వారి అభివృద్ధి పట్ల కానీ అది అవసరం ఉన్నట్టు మేరకు మాట్లాడుతున్నట్టు రిక్వెస్ట్ చేస్తే వారి సమయం కూడా వాళ్ళ సభ్యులు శంకర్ గారు మాట్లాడిన తర్వాత కూడా వారి అభ్యర్థన మేరకు చైర్ నుంచి వారికి అవకాశం ఇచ్చాడు. ఇచ్చినటువంటి సందర్భంలో మీరు ఇటువంటి పదజాలం సభ్యులు దయచేసి ప్లీజ్ మహేష్ రెడ్డి గారు, మీరు సీనియర్ సభ్యులు, మీకు సాంప్రదాయాలు తెలుసు, మీరు ఫ్లోర్ లీడరు, మీరు వినండి ప్లీజ్. మీరు మహేష్ రెడ్డి వినండి, మీరు వినండి. మీకు ఇస్తాను, నేను ఇస్తాను ప్లీజ్. మీరు ఫ్లోర్ లీడరు. సభలో కొత్త సభ్యులు ఎక్కడన్నా పొరపాటు జరిగినప్పుడు ఇస్తాను. కొత్త సభ్యులు ఎప్పుడైనా మరి సభ్య వాళ్ళకు కొంత రూల్స్ తెలియకపోయినా వాడేటువంటి భాషలు ఎక్కడైనా తప్పిదాలు దొరికినప్పుడు మరి ఫ్లోర్ లీడర్గా మీరు సరిచేయవలసిన బాధ్యత మీ పైన ఉంది. మేము రాకేష్ రెడ్డి గారి మంచి ఉద్దేశంతో వినండి. రాకేష్ రెడ్డి గారికి అంత మంచి ఉద్దేశంతో ఇచ్చిన సందర్భంలో మరి నిజంగా కూడా ఈ దేశానికి మరి ప్రధానమంత్రిగా చేసి స్వర్గస్థులైనటువంటి వ్యక్తుల గురించి, దట్టు మహిళ గురించి ఇట్లా మాట్లాడడం ఈ యొక్క సభకు గౌరవం కాదు, సాంప్రదాయం కూడా కాదు. దయచేసి రాకేష్ రెడ్డి గారు మాత్రమే ముందు మాట్లాడిన తర్వాత మరి మహేష్ రెడ్డి గారికి ఇస్తాను.